గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలను కలవండి. మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇంటికి పోండి, కలవండి, అడగండి. 16.9% ఎందుకు ఇస్తున్నారు, 33% ప్రకటించి అని అడగండి. ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి 13 మంది ఎమ్మెల్యేలని. ఎందుకు మీరు మాట్లాడలేదని అడగండి. భూపాలపల్లి ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే, అదేవిధంగా మిగతా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా మీరు అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏఐటీయూసీ కూడా గుర్తింపు సంఘం మీరు మాట్లాడాలా, స్పందించాలా. కూననేని సాంబశివరావు గారు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎవరైతే కుట్రలు చేస్తా ఉన్నారో వారు కూడా తప్పకుండా మాట్లాడాలి, స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ఒక కుట్రగా, తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా, మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా, మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలను కలవండి. మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇంటికి పోండి, కలవండి, అడగండి. 16.9% ఎందుకు ఇస్తున్నారు, 33% ప్రకటించి అని అడగండి. ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి 13. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదని, బోగస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో వాటా 20% మించి లేదని చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. ఒక్కో కార్మికుడికి 1,80,000 నష్టం కలిగే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై సీఎం నేరుగా సమాధానం చెప్పాలన్నారు. కార్మికుడికి 33% వాటా ఇస్తే ఒక్కొక్కరికి 3,70,000 లాభం రావాలని, కానీ ప్రభుత్వం 1,90,000 మాత్రమే బోనస్ గా ప్రకటించిందని, దీన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. చీఫ్ శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, అనుషాయిక మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొకసారి సింగరేణి లాభాల బోనస్ విషయంలో సంచలనమైన కామెంట్ చేశారు. ఓవరాల్ గా సింగరేణి లాభాల బోనస్ 4,700 కోట్ల పైగా మరి లాభాల బోనస్ వస్తుందని, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మరి సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సిన 33% వాటా కింద 1,500 కోట్ల పైగా కూడా మరి బోనస్ గా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక 790 కోట్లు మాత్రమే పంచడం విషయంలో మరి కేటీఆర్ చేసిన ఆరోపణలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇక మొన్న 20వ తేదీన కేబినెట్ భేటీకి ముందు సింగరేణి ఇష్యూలో సీఎం రేవంత్ రెడ్డి మరి లాభాల బోనస్ ను ప్రకటిస్తూ ఇక ప్రతి కార్మికుడు కూడా మరి ఈ లాభాల బోనస్ విషయంలో సుమారు 1,90,000 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తున్నామని చెప్పారు. సో మరి దసరాకు ముందు ఇచ్చే ఈ బోనస్ విషయంలో కూడా మరి రేవంత్ రెడ్డి చెప్తున్న లెక్కలకైతే ఈ రోజు మరి కేటీఆర్ అయితే తీవ్రంగా ఆక్షేపించారు. దీంట్లో మరి కార్మికులకు సుమారు 1,80,000 రూపాయలు కూడా నష్టం వాటిల్లుతుందని కూడా ఆయన ఆరోపణలు చేశారు. మొత్తానికి సింగరేణి ప్రాంతంలో మరి ఓట్లేసి గెలిపించినందుకు మరి సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న బహుమతి విషయంలో ఆయన ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన ప్రాంతాల్లో సుమారు 14 మంది ఎమ్మెల్యేలు కూడా మరి గెలిచారు. సో ఆ కార్మికులంతా కూడా వారందరినీ పూర్తి స్థాయిలో మరి ప్రశ్నించాలని కూడా చెప్పారు. మరి ఆ ప్రాంతంలో గెలిచిన మంత్రులు కూడా ఈ విషయంలో మరి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టంపై కూడా మరి మరొకసారి కూడా సమీక్షించాలని కూడా ఆయన చెప్పారు. మొత్తానికి యూనియన్ కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాన్ని కూడా మరి గెలిపించిన క్రమంలో కార్మికులకు ఇచ్చే బహుమతి ఇదా అని కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికి సింగరేణి గనులను కూడా ప్రైవేటీకరిస్తూ కాంగ్రెస్ బీజేపీలు కూడా కుట్ర చేస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికుల బోనస్ విషయంలో కూడా ఇది స్పష్టం అవుతోంది. సో సుమారు 3.5 లక్షల రూపాయలు ప్రతి కార్మికుడికి రావాల్సి ఉండగా కేవలం 1,90,000 రూపాయలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనంగా మరి కేటీఆర్ చెప్పడం మనం గమనించవచ్చు. ఈ రోజు తెలంగాణ భవన్ లో సింగరేణి ప్రాంత కార్మిక నాయకులతో కూడా ఆయన మరి సమావేశమయ్యారు. సో ఆ దిశగా కూడా మరి మరొకసారి సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి నిలదీస్తామని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మరి సమాధానం చెప్పాలని కూడా ఆయన
మరి డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి సింగరేణి కార్మికుల లాభాల బోనస్ విషయంలో సో గత ప్రభుత్వం 32% ఇస్తూ మరి 10 ఏళ్లుగా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే లాభాల వాటను పూర్తిగా ఇచ్చి సింగరేణి కార్మికులకు న్యాయం చేశాము. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం 33% బోనస్ ఇవ్వకుండా 20% వరకు మాత్రమే ఆ బోనస్ ఇవ్వడం, ఇది ఎట్లా చూడాలని కూడా కేటీఆర్ ప్రశ్నించారు. సో దీంతో మరొకసారి కూడా సింగరేణి కార్మికుల విషయంలో కూడా మరి ఓవరాల్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మరి సంచలనమైన ఆరోపణలకు కూడా దారితీస్తుంది మనకు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మరి నిన్న ఇవాళ తెలంగాణ భవన్ లో మరి మీడియా సమావేశాల ద్వారా ఈ విషయంపై కూడా ఒక స్పష్టతనిచ్చే కార్యక్రమం చేపట్టారు. సింగరేణి కార్మికులకు జరిగిన అన్యాయాన్ని ఆయన లెక్కలతో సహా ఆధారాలతో సహా చూపించడం జరిగింది. మొత్తానికి దీనిపై కాంగ్రెస్ మంత్రులు కానీ అలాగే ప్రభుత్వం ఏం చెప్తుందనేది మాత్రం వేచి చూడాలి. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.